హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ యూనివర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో జూలై 29 నుంచి ఆగస్ట్ మంత్ వరకు కొత్త మొబైల్స్ అనేది లాంచ్ చేస్తున్నారు. ఆ మొబైల్స్ గురించి చూద్దాం. వీటిలో ఫస్ట్ మనకి ఒప్పో బ్రాండ్ నుంచి ఒప్పో K12X అనే మొబైల్ని లాంచ్ చేస్తున్నారు. ఈ మొబైల్ అనేది బడ్జెట్లో తీసుకుని వస్తారు. ఇంకా ఈ మొబైల్ ప్రాసెస్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 6 సిరీస్ ప్రాసెస్ మీద రన్ అవుతుంది. ఇంకా ఈ మొబైల్ అనేది జూలై 29 లాంచ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ బడ్జెట్ చూసుకునేది 50,000 లోపల తీసుకుని రావచ్చు. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ 30 Pro 5G మొబైల్ లాంచ్ చేస్తున్నారు. వీళ్ళు మనకి బడ్స్ అండ్ వాచెస్ కూడా ఆ డేట్లోనే రిలీజ్ చేస్తున్నారు. ఈ మొబైల్లో ఉన్న టాప్ ఫీచర్స్ చూసుకుంటే డిస్ప్లే విషయంలో వీళ్ళు మనకి 6.7 ఇంచెస్ AMOLED కర్వ్డ్ డిస్ప్లే, అలాగే స్నాప్డ్రాగన్ చూసుకుంటే Qualcomm స్నాప్డ్రాగన్ 7+ Gen 2 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇంకా బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో రన్ అవుతుంది. వీళ్ళు మనకి ఈ మొబైల్లో ఎక్కువ ఫోకస్ చేసింది కెమెరా విషయంలో వీళ్ళు మనకి 12 Sony 50 MP కెమెరా, అలాగే 12 OISతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ అనేది జూలై 13న లాంచ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి పోకో నుంచి పోకో M6 Plus 5G మొబైల్ని లాంచ్ చేస్తున్నారు. ఈ మొబైల్ స్నాప్డ్రాగన్ చూసుకుంటే 4 Gen 2 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. అదే రోజు మోటరోలా నుంచి మోటరోలా H50 5G మొబైల్ని లాంచ్ చేస్తున్నారు. ఈ రెండు మొబైల్ బడ్జెట్ చూసుకుంటే 25,000 లోపల తీసుకుని రావచ్చు. ఈ రెండు మొబైల్స్ అనేది ఆగస్ట్ 1న లాంచ్ చేస్తున్నారు. మీరు ఏ మొబైల్ గురించి వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.